ఓయమ్మో, ఏమి టేస్ట్ అసలు! తెలిస్తే ఎప్పుడో చేసేద్దునే. ఇంత బాగుంటుందంటే సూపరో సూపర్ అసలు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కంప్లీట్ పిజ్జా రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఇంట్లోనే ఓవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా చికెన్ పిజ్జాని మనం ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చని నాకు ఇంతవరకు తెలియదండి. తెలిస్తే నేను ఎప్పుడో చేసేద్దును. కానీ పిజ్జా అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేశానండి నేను ఈ పిజ్జాని. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే సపోర్టు నన్ను కొంచెం ముందుకు తీసుకువెళ్తుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే, ఒక బౌల్లోకి 1 కప్పు మైదాపిండి తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి. నేను ఒక 2 పిజ్జాలు చేసుకోవడానికి అయితే ఈ పిండిని కలుపుకుంటున్నాను అనమాట. దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఇలా పెరుగు వేసుకుని కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. మనం పిండి మరీ టైట్గా కాకుండా, మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టయితే కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ వేసి మరొకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. మనం మిగిలిన ప్రాసెస్ చేసుకునే లోపల పిండి చక్కగా నానుతుందన్నమాట మనకి. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఇప్పుడు పిజ్జా సాస్ని అయితే తయారు చేసుకుంటున్నాము. సాస్ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకుని దీనిలోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి తరుగు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. ఇవి 1 నిమిషం పాటు వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. చిన్నదైతే 1 ఉల్లిపాయ సరిపోతుందండి. పెద్దదైతే కనుక 1/2 వేసుకుంటే సరిపోతుంది. అంటే నేను 2 పిజ్జాలు తయారు చేసుకోవడం కోసం సరిపడగా సాస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఒక 2-3 టమాటాలని మిక్సీ పట్టేసుకుని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా టమాటాలు వేసుకుని కలుపుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ కారం వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇది మనకి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని బోన్లెస్ చికెన్ వేసుకుంటున్నానండి. వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ని. ఇది ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా కొంచెం సాఫ్ట్గా మనకి కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనం ఫైనల్గా ఇంకా చికెన్ దింపేస్తాం అనుకున్నప్పుడు 1 స్పూన్ టమాటా కచప్ వేసుకుని కలుపుకొని ఈ చికెన్ని పక్కకు పెట్టుకోవాలి. మనం పిజ్జా తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలండి. నేను ఇలా ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను. దీనిపైన ఒక మూత పెట్టాను. ఇది ఫ్రీ హీట్ అయ్యే లోపల మనం పిజ్జాని అయితే రెడీ చేసుకుందాము. మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలైనా దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని నేనైతే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 పిజ్జాలు తయారు చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 2 ముద్దల కింద ఇలాగా డివైడ్ చేసుకున్నాను. ఇందులో నుంచి ఒక పిండి ముద్ద తీసుకుని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఈ పిండిని రోటీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగా చపాతీ కర్రతో అయినా మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా దీన్ని రోటీ కింద ఒత్తుకుని చూడండి, ఈ మాత్రం తిక్కుగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. నేను ముందుగానే ఒక ప్లేట్కి బటర్ రాసుకొని పెట్టుకున్నాను. ఈ ప్లేట్లోకి ఈ రోటీని వేసేసి ఇలా అంచుల్ని ఈ ప్లేట్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా అంతా చక్కగా అడ్జస్ట్ చేసుకున్నాక ఫోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిజ్జా సాసు, దాన్ని వేసుకుని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ లాగా చీజ్ని అయితే ఇలా గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకుని దీనిపైన ఆనియన్స్ని, క్యాప్సికమ్ని ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా మధ్య మధ్యలో పెట్టుకోవాలండి. అన్నీ
చక్కగా ఇలా పేర్చుకోవాలి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ లాగా చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా చీజ్ గ్రేట్ చేసుకున్నాక ఈ పిజ్జా అంచులు వెంబడి కరిగించుకున్న బటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిజ్జా ప్లేట్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి ఇలా మధ్యలో ఉండేటట్టుగా సెట్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ లోపల నేను ఇంకొక రకంగా పిజ్జాని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇలా బేక్ చేయకుండా ఒక తవా తీసుకుని దానిలోకి మనం ఇలా రోటీన్ చేసేసుకుని వేసుకోవాలి. ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒకవైపు ఇలా కాలనివ్వాలండి. ఇలా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని స్టవ్ ఆపేసుకుని మనం తయారు చేసుకున్న పిజ్జా సాస్ని దీని మీద అప్లై చేసుకుని మనం ఇందాక ముందు ఎలా అయితే పిజ్జాని రెడీ చేసుకున్నామో అలాగే చీజ్ని గ్రేట్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ని అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ పీసెస్ని ఇలా సెట్ చేసేసుకుని దీనిపైన మళ్ళీ చీజ్ని గ్రేట్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్ మీద దీన్ని కాలనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలాగా మూత పెట్టేసుకుని దీన్ని కాలనిస్తే ఇది ఇంకా మనకి తొందరగానే అవుతుందండి. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. నేను ముందు పెట్టిన పిజ్జాని అయితే తీసాను. చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనం బేక్ చేసాం కదండి, ఆ పిజ్జా అనమాట. ఇది చక్కగా రెడీ అయింది. పీసెస్ని అయితే కట్ చేశాను. కట్ చేసి తింటున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. కింద కూడా చూడండి, మనం బయట కొంటే ఎలా అయితే పిజ్జా ఉంటుందో అదే టేస్ట్ అలాగే వచ్చిందనమాట. మనం తవాలో చేసిన పిజ్జా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తవాలో చేసేటప్పుడు ముందు కొంచెం బటర్ అప్లై చేసుకుని రోటీ పెట్టుకోవాలి. అలాగే రెండో వైపుకి తిప్పిన తర్వాత కూడా కొంచెం బటర్ని వేసుకోవాలండి. 2 పిజ్జాలు కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి గైస్. చాలా బాగున్నది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.